గుడ్ న్యూస్, హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్. రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు ఒక 40 సంవత్సరాల వయసున్న వ్యక్తి ఒక 50 లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నాడు. ఒక 20 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నారు. సరే, పెరిగిన వడ్డీ రేట్ల నేపథ్యంలో ఆ 20 ఇయర్స్ కాస్త 32 ఇయర్స్ అయింది. సో అతను ఇప్పుడు 40లో ఉన్నాడు కాబట్టి 20 అంటే 60కి రిటైర్ అవుతాడు. రిటైర్ అయిన తర్వాత మరో 12 సంవత్సరాలు అదనంగా పెరిగింది కాబట్టి మరి ఈ అమౌంట్ అనేది అతనికి బర్డన్ అవుతుంది కదా, అతను కట్టలేడు కదా. సో 60 వరకు సర్వీస్లో ఉంటాడు కాబట్టి కట్టడం కొంత సులువుగా ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ 12 ఇయర్స్ ఇబ్బంది అవుతుంది కదా. సో మరి ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు దీన్ని? గుడ్ సార్, చాలా వ్యాలిడ్ క్వశ్చన్. ఎస్, అందరూ ఇప్పుడు ఈ సందిగ్ధంలోనే ఉన్నారు. ఎస్, మీ క్వశ్చన్ని నేను ఇంకొంచెం ఎలాబరేట్ చేస్తాను. క్వశ్చన్ని అంటే ఫిగర్స్ నేను చెప్పాలి కనుక ఎగ్జాంపుల్ కొరకు, ఒక 2 ఏళ్ల క్రితం 40 ఏళ్ళ వయసున్న వ్యక్తి ఒక 50 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే బ్యాంకర్ ఏం చేస్తాడంటే 40 ఏళ్ళు ఉన్న వ్యక్తికి 20 ఏళ్ళకి మించి ఇవ్వడు మోస్ట్లీ. ఓకే, ఎందుకంటే 60కి రిటైర్మెంట్ సంపాదన ఉండదని ఇచ్చాడు. సంపాదన ఉండదు. ఓకే, అసలు ముందు 60 దాకా జాబ్ ఉంటుందని గ్యారంటీ లేదు, కానీ లోన్ తీసుకున్నంత ముందుగా క్లోజ్ చేస్తారని ఒక అజంప్షన్ తెలుసు అందరికీ ప్రాక్టికల్గా. అందుకని 20 ఏళ్ళకి లోన్ ఇచ్చాడు. ఇప్పుడు నేను ఒక 75 లక్షల ప్రాపర్టీ కొన్నాడు, 50 లక్షలు లోన్ తీసుకున్నాడు. 20 ఇయర్స్ పెడితే అప్పుడున్న వడ్డీలో 7%లో ఒక 38,000 EMI వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమైంది, గత 2 ఏళ్లలో వడ్డీ కాస్త అమాంతం 9%, 9.5%కి వెళ్ళిపోయింది. ఇలా వెళ్ళడం వలన ఒకవేళ అతని అదే EMIలో ఉంటే ఇప్పుడు వడ్డీ పెరిగింది కదా, లోన్ టెన్యూర్ ఆల్మోస్ట్ 15 ఏళ్ళ వరకు పెరిగింది. 12 నుంచి 15 ఏళ్ళ వరకు, అంటే కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి ఇప్పుడు 7 to 9 ఒకటికి అలా. సో ఇప్పుడు ఇంచుమించుగా ఏంటి, 2 ఆప్షన్స్ ఉన్నాయి కస్టమర్కి. ఒకటి, ముందుగా ఇదే EMI కడతానంటే ఇంకొక 13-14 ఏళ్ళు ఎక్స్ట్రా కట్టాలి. అవును, అది అందరికీ ప్యానిక్ అయిపోతున్నారు. అరే 72 ఏళ్ళ వరకు ఎలా కడతాను, 60 ఏళ్ళకి తీర్చాలని. అంతే కదా. 60 ఇయర్స్కి రిటైర్డ్ ఇంట్లో ఉన్నప్పుడు మరో 12-13 సంవత్సరాలు అంటే అది అయ్యే పని కాదు. అప్పుడు బ్యాంకర్ ఒక ఆప్షన్ ఇస్తున్నాడు. వాళ్ళు ఇచ్చే ఆప్షన్ ఏంటంటే, సార్ ఇప్పటి వరకు కడుతున్న 37,000 బదులు మీరు 46,000 కట్టండి, ఇంకొక 8,000 ఎక్స్ట్రా కడితే మీరు అనుకున్న 20 ఏళ్ళకే తీరిపోద్ది అన్నాడు. ఓకే, కొంచెం డోస్ పెంచమన్నాడు EMIలో. ఇంకా తెలివైన అనలిస్టులు ఇంకొక సొల్యూషన్ ఇచ్చారు. సార్ ఏమీ లేదు సార్, మీరు టెన్షన్ పడకండి, ఒక 8 లక్షలు 8.5 లక్షలు మీరు ఒక్క దప్పాగా కట్టేశారనుకోండి, ప్రిన్సిపల్ తగ్గిపోద్ది కదా, అప్పుడు మళ్ళీ మీ హోమ్ లోను మీరు అనుకున్న 20 ఇయర్స్లో అయిపోద్ది అన్నారు. 2 సొల్యూషన్సే, కానీ చెప్పినంత సులువు కాదు కదా. ఇప్పుడు హోమ్ లోన్ 8,000 EMI పెరిగింది, నా శాలరీ 8,000 పెరుగుతుందా? పెరగదు కదా. లేకపోతే 8 lakhs ఎవరు ఇస్తారు? ఇవ్వరు కదా. సో ఇవన్నీ చెప్పినంత సులువు కాదు. అలా అని మరి 12 ఏళ్ళు కట్టమంటారా ఎక్స్ట్రా? ఎలా కడతానంటే, అసలు ముందు ఈ విషయాన్ని పట్టించుకోకపోతే మేము ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ విషయానికి ఎక్కువ ప్రాచుర్యం ఆలోచన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ 7 నుంచి 9.5 వరకు వెళ్ళింది గత 2.5 ఏళ్ళగా. ఒక 2 ఏళ్లలో మళ్ళీ ఇది 7కి వచ్చింది అనుకోండి, ఇట్ విల్ గో యాజ్ టీస్. అంతా మీరు ఈ 2 ఇయర్స్ అడిషనల్ ఇంట్రెస్ట్ కడతారు. ఈ 2 ఇయర్స్లో మీరు అడిషనల్ ఇంట్రెస్ట్ అంటే ఒక 2.5 పెరిగింది కదా, మేబీ 1,25,000 సంవత్సరానికి ఎక్కువ వడ్డీ కట్టినట్టు అవుతుంది. 2 ఇయర్స్లో కలిపి ఒక 2.5 లక్షలు లాస్ అవుతారు అంతే. ఇప్పుడు మన కంట్రోల్లో ఉన్నదాని గురించి మనం వరీ అవ్వాలి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మన కంట్రోల్లో లేనిది. అయినా సరే దీని గురించి వరీ అయిపోయి నేను 8,000 ఎక్స్ట్రా కట్టేస్తాను, అప్పుడు 12 ఏళ్ళు కట్టలేనంటే కట్టుకోవచ్చు, కట్టగలిగితే. కానీ ఇప్పుడు ఏంటంటే ఆలోచన అంతా దీని మీద ఉండి వేరే లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలను మర్చిపోతున్నారు. వీడు 60 ఏళ్ళ తర్వాత ప్రాబ్లం వస్తుందని 5 ఏళ్లలో 10 ఏళ్ళలో ఉన్న కూతురు పెళ్ళికి డబ్బులు లేకుండా హోమ్ లోన్ కడితే వీడి పరిస్థితి ఏంటి రేపటి రోజు? కొడుకు చదువుకు డబ్బులు పెట్టాలి కదా. ఇప్పుడు 6 ఏళ్ళలో కొడుకు చదువు ఉంది, 60 ఏళ్ళ తర్వాత హోమ్ లోన్ ఇబ్బంది. రెండింటిలో ఏది పెద్ద ఇబ్బంది వీడికి? ఏది భవిష్యత్తును సులభతరం చేస్తుంది? నాకు అర్థమైంది కదా. ఇప్పుడు కంగారు పడిపోయి వీడియో చూసేసి 8,000 ఎక్స్ట్రా కట్టేస్తాను నేను 60 ఏళ్ళ తర్వాత కట్టనని కొడుకు చదువు గురించి ఏం ప్లాన్ చేయకుండా హోమ్ లోన్ కడుతూ పోతే రేపు కొడుకు సరైన చదువుకపోతే నీకు బడ్డన్ అయిపోతాడు కదా. ఎస్, అంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్. మీ అన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. మీరు ఒక హోమ్ లోన్ని సపరేట్గా క్యాలిక్యులేట్ చేసి దాన్ని అనలైజ్ చేశారనుకోండి, అమ్మో ఎక్కువ వెళ్ళిపోతుంది అనిపిస్తుంది. నో, అలా కాదు. ఇంట్రెస్ట్ పెరిగింది, నేనైతే పర్సనల్ కాన్ఫిడెంట్ నెక్స్ట్ 1.5-2 ఇయర్స్లో మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్ విల్ కమ్ బ్యాక్. ప్రపంచవ్యాప్తంగా యూఎస్లో, యూరోప్లో బిలో 2% హోమ్ లోన్ ఇంట్రెస్ట్లు 5%కి వెళ్ళిపోయినాయి. 3 రెట్లు పెరిగింది. ఆ లెక్కన ఇండియాలో 6 ఉన్నది 20కి పోవాలి, 7 ఉన్నది 21, 30 పోవాలి. పోలేదు కదా. వీఆర్ మోర్ స్టేబుల్ కంపేర్ టు ది గ్లోబల్ అదర్ కంట్రీస్, లీడింగ్ కంట్రీస్ కన్నా. డెఫినెట్గా వీ విల్ కమ్ బ్యాక్, 7%కి వచ్చేస్తాం. సో అప్పుడు ఇదంతా ఈ 2 ఏళ్లే కదా, మీరు ఎందుకు వరీ అవుతున్నారు?
సరే వరి అయి కడితే కట్టగలిగే స్తోమత ఉంటే ప్రాబ్లం లేదు. కానీ మీరు ఈ భయంతో మిగిలిన గోల్స్ అన్నీ వదిలేసి, చదువులు వదిలేసి, పెళ్ళిళ్ళ ఖర్చులు వదిలేసి హోమ్ లోనే పెద్దదని పెట్టుకుంటే కష్టం. ఇప్పుడు మీ అబ్బాయికి సరిగా మీరు డబ్బులు పెట్టి చదివించగలిగితే మీ హోమ్ లోన్ వాడు 1 ఇయర్ శాలరీలో తీరిపోద్దండి. ఏమంటారు? ఒక మంచి ఇన్స్టిట్యూట్లో మనం చదివించగలిగితే, లేదు మంచి కోచింగ్ ఇచ్చి మంచి ఇన్స్టిట్యూట్లో సీట్ తీయగలిగితే అతను 30 లక్షల ప్యాకేజ్ 20 లక్షల ప్యాకేజ్కి ప్లేస్మెంట్ వస్తే మీ హోమ్ లోన్ ఎంత? ఈ హోమ్ లోన్ కాదు ఇంకొక ఇల్లు కొనిస్తారు మీకు. కానీ మీరు అది వదిలేసి వాడు భవిష్యత్తు గురించి డబ్బులు దాయటం మానేసి, అమ్మో 60 ఏళ్ళ తర్వాత నా భవిష్యత్తు బాగోదు నేను కట్టాలి లోన్ అని చెప్పేసి వరి అయిపోతే తప్పు కదండి. సో ఇదే నాకు ఇక్కడ ఒక డౌట్ ఏమొస్తుందంటే, మార్కెట్ పడిపోయినప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటారు చూసారా, మార్కెట్ పడ్డది నిజమే, ఇన్వెస్ట్ చేయడం కూడా కరెక్టే, డబ్బులు ఎవడు ఇస్తాడు? అంతే కదా. సో అన్నిటికీ రియాక్ట్ అవ్వకూడదండి. లెట్ ఇట్ గో యాజ్ డిజైన్డ్. ఎందుకంటే రేపు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గితే వెనక్కి వచ్చేస్తుంది. ఇప్పుడు కంగారు పడిపోయి 8 లక్షలు కడితే నాది అనుకున్నట్టే క్లోజ్ అయిపోతుందని చెప్పేసి ఉన్న గోల్డ్ కాస్త అమ్మేసి 8 లక్షలు కడితే తప్పు కదా. మళ్ళీ గోల్డ్ కొనుక్కోవాలి రేపు పిల్లలకి. సో ఇలా అన్ని అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. హోమ్ లోన్ విషయంలో అయితే నేను అనేది మీరు ఏం ప్లాన్ చేసారో అలాగే ఉండండి. మీకు ఇప్పుడు ఏదైతే 13 ఏళ్ళు తేడా వచ్చిందని చెప్తున్నారో ఆ తేడా ఉండదు. రేపు మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో వెనక్కి వస్తే ఓవరాల్గా మీకు 1.5 ఇయర్ 1 ఇయర్ తేడా వస్తుంది. పెద్దగా పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం కూడా చెప్తాను. ఈరోజు 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంతండి? వాడుక భాషలో వడ్డీతో కంపేర్ చేస్తే 9% అంటే 30 వడ్డీ అండి. దానికి ఎందుకు పానిక్ అవుతున్నారు? ఒకప్పుడు ₹10 వడ్డీ కాస్తే ఇప్పుడు 30 వడ్డీ అయింది. అంతే కదా. మళ్ళీ ఇది ₹10 అవుద్ది, మీకు టెన్షన్ లేదు. అస్సలు హోమ్ లోన్ టెన్యూర్ పెరిగిందని వర్రీ అవ్వద్దు. దీని గురించి ఎటువంటి ప్లాన్స్ చేయొద్దు. ఎక్కువ ఈఎంఐ కట్టొద్దు. ఒకేసారి లంసం ఒక 8 లక్షలు 9 లక్షలు తెచ్చి కట్టేసి ఆ 13 ఏళ్ళు తగ్గిద్దామని కూడా ప్రయత్నాలు చేయొద్దు. లెట్ ఇట్ గో యాజ్ టీజ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎందుకంటే మనం ఫ్లోటింగ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఉన్నాం. ఫ్లోటింగ్లో ఉన్నప్పుడు ఆర్బీఐ దాని ప్రకారం రేట్స్ ప్రకారం మారుతుంది. ఎందుకు వరి అవ్వాలి? చాలామంది ఒక్కొక్క విషయాన్ని ఐసోలేటెడ్గా చూస్తే ఇలాగే పెద్ద ప్రాబ్లం అయిపోద్ది. ఇన్ఫ్యాక్ట్ ట్రాప్లోకి వెళ్ళిపోతాం. పెరిగిన హోమ్ లోన్ వడ్డీ గురించి వరి అవ్వద్దు. ఎడిషనల్ ఈఎంఐ కట్టే ప్రయత్నం కూడా చేయొద్దు. లంసమ్ మనీ కూడా తెచ్చి పెట్టొద్దు. లెట్ ఇట్ గో యాజ్ టీజ్. ఒక్కసారి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెనక్కి వస్తే మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం. ఈ లోపు ఎందుకు టెన్షన్, డయాబెటీస్, బీపీలు పెంచుకోవడం తప్పితేను. మీ అదర్ గోల్స్ మీద ఫోకస్ చేయండి. మీ నెక్స్ట్ వస్తున్న గోల్ ఏంటి, దాని గురించి మీ ఇన్వెస్ట్మెంట్స్ నడవాలి, దాని గురించి మీ ఆలోచన సాగాలి. చాలామంది ఈ మధ్యకాలం నిన్న మొన్న వచ్చిన క్లయింట్స్లో కొందరు, మా వాడికి ఏది అప్లై చేయలేదు సార్, ఎంసెట్ ఒక్కటే అప్లై చేసాం, ఇప్పుడు అందరూ వేరే యూనివర్సిటీలు చెప్తున్నారు అక్కడ ఎంట్రన్స్ రాయకపోతే ఇవ్వరు కదా అంటే, అవును మరి ఎంట్రన్స్ రాయకపోతే రావు, మీరు ఎంట్రన్సే రాయలేదు అంటే ఈయన దేని మీద ఫోకస్ చేస్తున్నాడు? పిల్లోడికి నెక్స్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ అయిపోతుందంటే యూ షుడ్ ఫోకస్ ఇంటర్మీడియట్ తర్వాత ఏంటనే దాని మీద టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు అది వదిలేసి నా హోమ్ లోన్ టైం స్పెండ్ చేస్తే ఎలా సార్ కదా. మనకి నెక్స్ట్ గోల్ ఏదో దాని మీద నాలెడ్జ్ పెంచుకొని దానికి రియాక్ట్ అవ్వాలి, దీనికి రియాక్ట్ అవ్వద్దు. ఐ సే ఇన్ వన్ వర్డ్, హోమ్ లోన్ పెరిగిన ఇంట్రెస్ట్కి ఎవరు రియాక్ట్ అవ్వద్దు. లెట్ ఇట్ గో యాజ్ ఇట్ ఈజ్. ఏం పెద్దగా డిఫరెన్స్ రాదు. దట్స్ ఇట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రసాద్ గారు. పెరిగిన వడ్డీ రేట్ల నేపథ్యంలో ఎటువంటి ఫినాన్షియల్ ప్లానింగ్ తీసుకోవాలి, హోమ్ లోన్ పట్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత రిలాక్స్డ్గా ఉండొచ్చు, ఎటువంటి సందర్భాల్లో ప్యానిక్ కాకూడదు అనే అంశాల గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్.